హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ సంతోషి. రోజులాగానే మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో ఏముంది అని అంటే న్యూట్రిషియస్, ఐరన్ రిచ్ అండ్ కాల్షియం, విటమిన్స్ అన్నీతో కూడినటువంటి మంచి లడ్డూ రెసిపీస్ అయితే 3 టైప్స్ ఆఫ్ లడ్డూస్ అయితే ఈ వీడియోలో షేర్ చేశానన్నమాట. ఈ వీడియో చూసే కంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ ట్యాప్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. అయితే ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంకా మనం కూడా స్నాక్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి అని చెప్పేసి ఇంకా సతమతం అవుతూ ఉంటాము. అలా కాకుండా మనం ముందుగానే ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే రోజుకొక టైప్ ఆఫ్ లడ్డు అయితే ఇచ్చేయొచ్చు కదా స్నాక్ బాక్స్‌లో అని చెప్పేసి ఇంకా నేనైతే 3 టైప్స్ ఆఫ్ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ముందైతే ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో నేను ఒక 2 కప్స్ అయితే వేరుశనగ గుండ్లయితే యాడ్ చేసుకున్నాను. ఇది నేను మామూలుగా మన పల్లీ చెక్క, పల్లీ లడ్డూలాగా కాకుండా మామూలుగా మనం పాకం పట్టే పని లేకుండా డైరెక్ట్‌గా బెల్లంతోనే మనం లడ్డూ కట్టేసుకునే విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిద్దామనుకుంటున్నాను. దానికోసం నేను ఇట్లా తీసుకున్న మెజరింగ్ కప్ తోటైతే 2 కప్స్ పల్లీలను నేను మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. పైన పొట్టంతా కూడా ఇట్లా నలిపితే వచ్చేటట్టుగా. అవి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అటుకుల్లో కూడా చాలా రిచ్ ఐరన్ ఉంటుందనమాట. ఐరన్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం కూడా ఉంటుంది అటుకులలో. అటుకులు, బెల్లం మిక్స్డ్ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా రీసెంట్‌గా వచ్చేసి నేను మొన్న చెకప్ వ్లాగ్ షేర్ చేశాను కదా మీతో. ఆ చెకప్ వ్లాగ్‌లో వచ్చేసి మేడం 8.5% ఉందమ్మా బ్లడ్ అని చెప్పారని చెప్పాను కదా! ఇంకా నాకు గూడా యూజ్ అవుతాయి గదా అన్న ఉద్దేశ్యంతో నేనైతే ఈ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్లడ్ పర్సెంటేజ్ కూడా హిమోగ్లోబిన్ పర్సెంట్ చాలా బాగా పెరుగుతుందనమాట. ఇంకా నేను ఇదే మెజరింగ్ కప్‌తో 3 కప్స్ అటుకులు, మొద్దటుకులు పలచటివి కావు, పాలల్లో వేసుకునేవి కావు. లావు అటుకులు ఉంటాయి కదా! అవి కూడా డ్రై రోస్ట్ చేసేసి ఒక 10 మినిట్స్ అనమాట. నేను చకచక తీసేస్తున్నాను కదా అని కాదు. మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఉంచేసి పక్కన పెట్టుకోవాలనమాట. తర్వాతొచ్చేసి నువ్వుల లడ్డు కోసం నువ్వులను కూడా ఒక కప్ అయితే నేను ప్రస్తుతానికైతే నిండుకున్నాయనమాట ఇంట్లో. ఉన్నంత వరకు సరే చేద్దాంలే అని చెప్పేసి నువ్వుల లడ్డు కోసం ఒక కప్పు నువ్వులను కూడా తీసుకొనైతే నేను బాగా డ్రై రోస్ట్ చేసి మూడిటిని కూడా సెపరేట్ ప్లేట్స్‌లో వేసేసైతే చల్లారబెట్టేసాననమాట. ఇంకా ఇప్పుడు ఈ 3 రకాల లడ్డూలలో కూడా మనం ఏది కూడా సెపరేట్‌గా పాకం పట్టి చేసే ప్రాసెస్ అయితే ఏమీ నేను చూపియలేదు. జస్ట్ బెల్లం కలుపుకున్నామా, లడ్డూ చేసుకున్నామా అన్న విధంలోనే చూపిచ్చాను. చాలా ఈజీ మెథడ్ అనమాట. పాకం అంటే సరిగా తెలవని, పాకం కుదరని వాళ్ళకి కూడా ఈ మెథడ్‌లో చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డు వచ్చేసి నేనైతే ప్రస్తుతానికైతే తినకూడదు కదా! తినట్లేదు కాదు. ఇంట్లో వాళ్ళ కోసం అన్నట్టు చేస్తున్నాననమాట. ఈ నువ్వుల లడ్డు కోసం నేను చేస్తుందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని, అది కరిగిన తర్వాత నేను నువ్వులు ఒక 1 కప్ తీసుకున్నాను కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 కప్‌తో ఒక బెల్లం తీసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా ఉండనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. దీనికోసం మనమేం పాకం పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే డైరెక్ట్‌గా బెల్లం మనం నువ్వుల్ని మిక్సీ చేయలేదు కాబట్టి డైరెక్ట్‌గా బెల్లం వేసి ఉండలు చుడితే మాత్రం అవి రావు, విడిపోతాయనమాట. అందుకోసం అని చెప్పేసి మనం కొంచెం జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటున్నాము అంతే. ఇలా మొత్తం కూడా బెల్లం మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత చిన్న ఒక 2 స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అననంటే అది కొంచెం మనకి బాగా అవుతుందనమాట. నువ్వులు దాంట్లో బాగా కలుస్తాయన్నమాట. అయితే ఇలా బాగా అయిన తర్వాత ఇలా పొంగొస్తుంది చూసారా? ఇలా పొంగొచ్చే టైంలో ఒక్క 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలనమాట. ఎందుకంటే అది మనం పాకం కోసమని కాదు. బెల్లంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా! ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. లేదు అననంటే మనకి ఈ లడ్డు అనేది ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసం ఒక హై ఫ్లేమ్‌లో 2 మినిట్స్ గనక మనం అట్లా సాటే చేసామంటే అది బెల్లం ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం మాగుడు వాసన, పాత బెల్లం అయితే కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా! అవన్నీ కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఈలోపు నేనైతే ఏ ప్లేట్‌లో అయితే నేను సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నానో ఆ ప్లేట్‌కి కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను. ఎందుకంటే మనకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇంకా నేను డ్రై రోస్ట్ చేసిన నువ్వులనైతే యాడ్ చేసేసాను. యాడ్ చేసి సిమ్‌లో పెట్టి
ఆ నువ్వులకి ఈ బెల్లమంతా కూడా మంచిగా కోట్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి ఒక 1 మినిట్ పాటు. మీడియం, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా మనకంతా ఒక దగ్గరకొచ్చేస్తుంది అనన్నప్పుడు మనం ఇంకా డిస్పర్స్ చేయొచ్చనమాట ప్లేట్‌లోకి. ఇది బాగా మనం చేత్తో పట్టుకుంటే కొంచెం వేడి తాకే విధంగా ఉన్నప్పుడు మనం లడ్డూ చుట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాతొచ్చేసి పల్లి ఉండల కోసం పల్లీలన్నీ కూడా నేను పొట్టు అదంతా కూడా ఏం తీయనండి. డైరెక్ట్‌గా యాడ్ చేసుకుంటాను. పల్లి పట్టి చేసినా గానీ, ఇంకా ఇలా ఉండలు చేసినా గానీ పొట్టుతోనే సహా యాడ్ చేసుకుంటాను. ఇదంతా కూడా లైట్ కోర్స్‌గా బ్లెండ్ అయ్యే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇది మొత్తం పౌడర్ కాదు. పౌడర్‌లాగా చేశామంటే ఇంక మనకు నోటికైతే అంటుకొస్తుందనమాట. అలా చేయొద్దు. లైట్ కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 1 కప్ అయితే నేను తీసుకున్నది 2 కప్స్ ఆఫ్ పీనట్స్ కదా! దానికి 1 కప్ అయితే ప్రస్తుతానికి యాడ్ చేసి పట్టాను. తర్వాత ఇంకొంచెం తక్కువైంది. కొంచెం ఒక చిన్న తుంపంతా మళ్ళీ యాడ్ చేసైతే మళ్ళీ పట్టాను. ఇది నాకు లోడ్ ఎక్కువైపోయిందని జెప్పేసి 2 టైమ్స్ షేర్ చేస్తున్నాను. అంతేకాని నేను ఒకటే వాయకి వచ్చేసిందనమాట. చూస్తున్నారు కదా! నెక్స్ట్ టైమ్ అంటే 2 కప్పులకి 1 అయితే మనం తినే స్వీట్‌నెస్‌ని బట్టి మనం యాడ్ జేసుకోవాలి. నేనైతే 2 కప్స్‌కి 1 అయితే యాడ్ చేశాననమాట. నాకు కరెక్ట్‌గా స్వీట్‌నెస్ అయితే సరిపోయింది. ఇంకా ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అంటే ముందైతే మిక్సీ పట్టేవన్నీ కూడా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే, మెల్లగా మనం లడ్డూ చుట్టుకోవచ్చు గదా! అన్న ఉద్దేశ్యంతో మిక్సీ పట్టేవన్నీ కూడా పక్కన పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటుకులను కూడా హాఫ్ క్వాంటిటీ అయితే ఏసేసి ఒక బేసన్‌లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మిగతా హాఫ్ వచ్చేసి నేను చాలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్నాను. ఒక హాఫ్ మొత్తం కూడా మొత్తం పౌడర్ చేసేసాను. ఒక హాఫ్ వచ్చేసి కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని దాంట్లో నేను తీసుకుంది 3 కప్స్ ఆఫ్ అటుకులు కదా! దానికి 1 కప్ అయితే నేను బెల్లం యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ప్రాసెస్ చూడండి. ఇదంతా కూడా నేను స్టవ్ పైన పెట్టుకొని బెల్లం అనేది కొంచెం జస్ట్ మెల్ట్ అయిందనుకోండి, మనం ఇంకా దీంట్లో నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కొంచెం వెట్టుగా ఉంటుంది కాబట్టి, దాన్ని మనము లడ్డూ చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి, నేను జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే నేను స్టవ్ పైన పెట్టాననమాట. నేనిప్పుడు చూపిచ్చేది హనీ. ఈ హనీ వచ్చేసి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఆ వేడికి మనకు మిక్స్ అయిపోతుంది ఈజీగా. స్టవ్ ఆన్ చేసి ఉండంగా హనీ మాత్రం వేయకూడదు. కొంచెం లైట్ వేడి ఉంది అనన్నప్పుడు హనీ కూడా వేసేసి కలిపాము అననంటే ఇంకా మనకు మొత్తం కూడా లడ్డు కట్టే టైంకి సరిపోతుందనమాట ఇంకా. అయితే ఇప్పుడు 3 కప్స్ అటుకులకి నేను 1 కప్ అయితే బెల్లం వేశాను. ఇంకొక హాఫ్ కప్పు వరకు కూడా హనీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా అమ్మ కూడా హెల్ప్ అయితే చేసింది. మొత్తం లడ్డూ చుట్టడంలో 3 రకాలు కదా! ఒకేసారి చుట్టాలంటే ఈలోపు ఎండిపోతాయి అన్న ఉద్దేశ్యంతో అమ్మ కూడా హెల్ప్ చేసిందనమాట. అన్నీ అయితే కూడా ఇంకా లడ్డూస్ అయితే చుట్టేసాము. ఇంకా మనము దేంట్లోకైతే ఏ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అంత కొంచెం తుడి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా వాటన్నిటిని కూడా స్టోర్ చేసేసుకోవడమే అన్నమాట. చాలా ఈజీగా, డెలీషియస్‌గా ఉంటాయన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధానం ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్ నేను తెలుసుకోవడానికి అంతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది, యూజ్‌ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఏమాత్రం మీకు యూజ్‌ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్.